ఒకవైపు అంతర్జాతీయ సంక్షోభాలు, మరోవైపు స్థానిక సమస్యలు పసుపు రైతును కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. రెక్కలు ముక్కలు చేసుకుని పండించిన పంటను దేశంలోనే పేరుగాంచిన దుగ్గిరాల పసుపు మార్కెట్కు తెస్తే అక్కడ రోజుకో కొత్త సమస్య స్వాగతం పలుకుతోంది. తాజాగా హమాలీల ఆకస్మిక సమ్మెతో సరకు కాటాలు వేసేవారు లేక లావాదేవీలు నిలిచిపోయాయి. ఉన్నతాధికారుల జోక్యంతో సమస్య తాత్కాలికంగా పరిష్కారమైంది. దుగ్గిరాల మార్కెట్లో పసుపు రైతుల అవస్థలపై మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ గ్రౌండ్ రిపోర్ట్. చంద్రశేఖర్, దుగ్గిరాల మార్కెట్లో పసుపు రైతు వెతలకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ధన్యవాదాలు గౌతమ్. దేశంలోనే ప్రసిద్ధిగాంచినటువంటి పసుపు మార్కెట్లలో గుంటూరు జిల్లాలోని దుగ్గిరాల మార్కెట్ ఒకటి. ఇక్కడికి ఏటా 5 లక్షల బస్తాలకు పైగా సరుకు రైతులు తెచ్చి విక్రయిస్తూ ఉంటారు. రాష్ట్రంలో ఏడాది చూసుకుంటే దాదాపు 60,000 ఎకరాల్లో పసుపు పంట సాగితే ప్రధానంగా గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటుగా కడప, కర్నూలు జిల్లాల్లో ఈ పసుపు పంట ఎక్కువగా సాగవుతుంది. మొత్తం ఈ జిల్లా దుగ్గిరాల చుట్టుపక్కల ఈ జిల్లాలు కాకుండా రాయలసీమ నుంచి కూడా రైతులు ఈ పసుపు పంటను తాము పండించిన పసుపు పంటను తీసుకొచ్చి ఇక్కడికి విక్రయించేందుకు తీసుకొని వస్తుంటారు. తాజాగా ఇక్కడికి తీసుకొచ్చినటువంటి ఆ పంటను విక్రయించుకోవడంలో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. స్థానికంగా ఉన్నటువంటి వ్యాపారులు సిండికేట్గా ఏర్పడి ఆ టెండర్ ధర కాకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా రేట్ అడగడంతో కొంత రైతులు నష్టపోతూ ఉన్నారు. దీనికి తోడుగా అంతర్జాతీయంగా ఏర్పడినటువంటి పరిస్థితులు అయితే ప్రధానంగా ఈ పశ్చిమాసియా యుద్ధ మేఘాల కారణంగా కూడా కొన్ని కంటైనర్లు కావచ్చు, షిప్పులు అక్కడికి వెళ్ళడం, విదేశాలకు వెళ్ళడం, ఎగుమతులన్నీ కూడా స్తంభించిపోయిన పరిస్థితి. ఈ కారణంగా విదేశీ ఎగుమతులు పసుపు అన్నీ కూడా సరిగా వెళ్ళటం లేదు. దానివల్ల కూడా పసుపు ధరల్లో తీవ్రమైనటువంటి వ్యత్యాసం అయితే ఏర్పడింది. క్వింటాల్ ధర 14 నుంచి 15,000 వరకు పలికినటువంటి పసుపు ధర ఇటీవలి కాలంలో అది 11,000కు లేదా 11,500 వరకు పడిపోయినటువంటి పరిస్థితి. ఆ నాణ్యతను బట్టి కొంత 500 అటు ఇటుగా ఉంటుంది. దాదాపు క్వింటాలకు రైతులు 400 మేర నష్టపోతున్నటువంటి 4,000 రూపాయల మేర నష్టపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు వీటికి తోడుగా కూడా స్థానిక వ్యాపారులు తమను మోసం చేయడం. కొత్త సమస్య ఏంటంటే ఆ వ్యాపారులు కొన్నటువంటి పసుపును కాటా వేసేందుకు అక్కడ హమాలీలు పనిచేస్తుంటారు. దుగ్గిరాల మార్కెట్లో 80 మందికి పైగా ఈ హమాలీ కార్మికులు ఉన్నారు. వారు ఆ కాటా వేసేందుకు ఇచ్చేటువంటి కూలీ పెంచాలని చెప్పేసి వారు ఆకస్మికంగా సమ్మెకు దిగడంతో సమస్య ఏర్పడింది. గతంలో ఒక్కొక్క బస్తాకు 10 రూపాయలు ఇచ్చేవారు. దాన్ని 13 రూపాయలకు పెంచాలని చెప్పేసి హమాలీలు డిమాండ్ చేస్తున్నారు. అయితే వ్యాపారులు 12 రూపాయల వరకు ఇచ్చేందుకైతే ఒక సూచనప్రాయంగా అంగీకరించారు. దీనికి సంబంధించి అయినప్పటికీ కూడా దానికి హమాలీలు దానికి అంగీకరించకుండా 13 రూపాయలు ఇవ్వాలనేటువంటి ఒక డిమాండ్ అయితే వారు పెట్టారు. ఎందుకంటే గత ఏడాది కూడా ఈ ధర 13 రూపాయలు చేస్తామని చెప్పేసి వ్యాపారులు చెప్పినప్పటికీ దాన్ని నిలబెట్టుకోలేదు. కాబట్టి ఈసారి తప్పనిసరిగా పెంచాలి, తాము అడిగినటువంటి ధర ఇవ్వాలని చెప్పేసి హమాలీలు డిమాండ్ చేస్తూ నిన్ననే మార్కెట్ యార్డ్ కార్యదర్శికి ఒక నోటీస్ అయితే హమాలీలు ఇచ్చి ఇవాళ ఉదయం నుంచి తాము విధుల్లో పాల్గొనబోము, ఆ కాటా పనుల్లో చేయమని చెప్పేసి వారు తెగేసి చెప్పారు. దీంతో మార్కెట్లో లావాదేవీలు కూడా నిలిచిపోయి కొంత రైతులకు ముందుగానే అధికారులు సమాచారం ఇచ్చినప్పటికీ అది తెలియనటువంటి కొంతమంది రైతులైతే పసుపు పంట తీసుకొని దుగ్గిరాల మార్కెట్ యార్డుకు వచ్చారు. ఆ వచ్చినటువంటి వారు అక్కడ దించేవారు లేరు, సరుకు దించేవారు లేరు, అలాగే దాన్ని తూకం వేసేవారు లేకపోవడంతో తీవ్రంగా ఇబ్బందులు పడిన పరిస్థితి. ఈ విషయంపైన ప్రముఖంగా మీడియాలో రావడంతో మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులు స్పందించి దుగ్గిరాల మార్కెట్ యార్డుకు వచ్చారు. డైరెక్టర్ శ్రీనివాసరావు వచ్చి అక్కడ వ్యాపారులు అలాగే హమాలీలతో ఆయన చర్చలు జరిపారు. చర్చలు జరిపి ఆ బస్తాకు 12 రూపాయలు ఇస్తామన్నటువంటి వ్యాపారులు దానికి కొంత పెంచి 12.5 అంటే 12 రూపాయల 50 పైసలు ఇచ్చే విధంగా ఒక బస్తాకు కాటా కూలి ఇచ్చే విధంగా కూడా ఒప్పందం కుదిర్చి ఆ ఇద్దరి మధ్య అయితే ప్రస్తుతానికి సయోధ్య కుదిర్చారు. అయితే హమాలీలు మాత్రం తమకు 13 రూపాయలు అయితే ఇవ్వాలి, ఎందుకంటే గత ఏడాది ఇచ్చిన మాట కాబట్టి దాన్ని నిలబెట్టుకోవాలని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారు. ప్రస్తుతానికి రైతులకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు మధ్య మార్గంగా అధికారులు జోక్యం చేసుకొని ఆ కాటా కూలీని బస్తాకు 12.5 రూపాయలుగా నిర్ధారించారు. మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులు వచ్చి అక్కడికి వారితో ఇరువర్గాలతో చర్చలు జరిపిన అనంతరం మధ్యాహ్నం 1-2 గంటల సమయంలో అయితే ఆ అమ్మకాల కొనుగోలు ప్రక్రియ అయితే మళ్ళీ వ్యాపారులు మొదలుపెట్టారు. ఎందుకంటే వ్యాపారులు కొనుగోలు చేసేందుకు లేకపోతే అమ్మేందుకు ఉన్నప్పటికీ కూడా ఆ కూలీలు లేకపోతే
పని అయితే ముందుకు కదిలేటువంటి అవకాశం అయితే ఉండదు. అవన్నీ కూడా ఖచ్చితంగా తూకం వేయడం కానీ బస్తాల్లో ప్యాకింగ్ చేయడము అవన్నీ కూడా ఒక సిస్టమేటిక్గా చేయాల్సి ఉంటుంది. కాబట్టి కూలీల అక్కడ అవసరమైతే ఉంటుంది. వారు పెట్టినటువంటి డిమాండ్ల కారణంగా కొంత రైతులు కూడా ఇవాళ ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇలా ధరల విషయంలో, కూలీల విషయంలో, ఓకే, లేకపోతే వ్యాపారుల విషయంలో తరచుగా పసుపు రైతులు ఇక్కడ దుగ్గిరాల మార్కెట్లో ఇబ్బందులు పడాల్సి రావడం అయితే చాలా ఇబ్బందిగా మారుతోంది. ఇది పసుపు రైతుల సమస్యలకు సంబంధించిన తాజా సమాచారం. గౌతమ్, కెమెరామెన్ కేశవతో పూర్ణ చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, గుంటూరు.